నా పేరు రవి. నేను ఆర్ఈసీ వరంగల్లో బీటెక్ కంప్లీట్ చేసిన, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్. తర్వాత కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసిన హైదరాబాద్లోను, చెన్నైలోను, పూణేలో. ఈ వీడియో దేనికోసం అంటే మంచి చేసే వాళ్ళకు కొద్దిగా ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం. చాలా తక్కువ మంది ఉన్నారు, 1% 2% ఉంటారు కానీ మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ చాలా పనులు జరుగుతున్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చేసేవాళ్ళు కూడా కొద్దిగా నిరుత్సాహపడకుండా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, ఏమేమి మంచి పనులు జరుగుతున్నాయని చూస్తే అని. అట్లా మన కరీంనగర్లో కూడా చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే నేను 3 NGOస్తో వర్క్ చేస్తున్నా, స్టూడెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఏరియాలో. న్యూ హెల్పింగ్ హ్యాండ్స్ ఒకటి, బాలకుటీర్ అని మన కపిల్ గ్రూప్ వాళ్ళది ఒకటి, ప్లస్ వెంకట్ ఫౌండేషన్ వాళ్ళది బాలగోకులం. ఇట్లా వీళ్ళు చేస్తుండ్రు పేదలకు హెల్ప్ చేయడానికి. వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ తీసుకునేటట్టు వాళ్ళు రెడీగా ఉన్నారు, కాకపోతే స్టూడెంట్సే లేరు. ఇప్పుడు మనకు ఎందుకు డబ్బులకి ఇంత ఇబ్బంది, డబ్బులు ఎవరు ఇయ్యరు, ఉత్తగియ్యరు అనే కొన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు మాత్రం ఇంకా ఎవరైనా వస్తే జాయిన్ చేసుకోవడానికి రెడీగా, వాళ్ళు బిల్డింగ్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా రెడీగా ఉంది, ఎవరైనా ఉంటే చెప్పండి అని నాకు కూడా చెప్తున్నారు, ప్లస్ వేరే వాళ్ళకు కూడా చెప్తున్నారు. అంటే మంచికి అది ఒక మంచి పనిగా భావిస్తున్నాను నేను. అట్లా మంచితనానికి అంత ఓపెన్గా ఉన్నారు. మళ్ళీ ఇంకా చూసుకున్నట్టయితే హిందువులను కూడా ఇప్పుడు ఈ మధ్యలో RSS వాళ్ళు పిలిపించారు, ముగ్గురిని కానండి, మీరు ఇద్దరిని కానే బదులు ముగ్గురిని కానండి, ఇద్దరిని మీరు పెంచుకోండి, ఒకరిని మేము పెంచుతామని అంటున్నారు. అట్లా చాలామంది ఇప్పుడు వెనకటి రోజుల్లో అయితే బతకడం కష్టము, అన్నం తినడం కష్టము అట్లా ఉండేది, కానీ ఇప్పుడు అట్లా అది కష్టమేం కాదు అని నేను అనుకుంటున్నాను. తర్వాత కొన్ని మంచి పనులు చెప్తే ఏంటంటే, ఒక దీపం అన్న ఉంటే ఇంకో దీపాన్ని వెలిగించవచ్చు, ఒక దీపం కూడా లేకపోతే ఇంకో దీపాన్ని వెలిగించలే అంటారు. కాబట్టి మంచి పనులు చేసే వాళ్ళకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కొద్దిగా మోటివేట్ అవుతారు అనేది ఈ ఉద్దేశంతో ఇది. మంచి పనులు అంటే నిన్ననే చూసుకున్నట్టయితే, నిన్న విజయ్ దేవరకొండ 181 మందికి 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్కి 181 మందికి ఒక 45 గవర్నమెంట్ స్కూల్స్ నుండి అక్కడ మన నాగర్ కర్నూల్లో 180 మెంబర్స్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చిండు. అంటే ఇది ఒక మంచి పని, ప్రతి ఒక్కరు మంచి జరగాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను 3 ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, నేను ఈ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నా ఫుల్ టైంలోనే. ఒకటేమో మంచి పనులు జరగడం, మంచి చేసే వాళ్ళకు చెప్పడము, కాబట్టి వాళ్ళు మోటివేటెడ్గా ఉంటారు. ఇంకొకటి కలిసి మంచి పని చేయొచ్చా అనేది ఒకటి. అందరం కలిసి మంచి పని చేస్తే దాని ప్రొడక్టివిటీ కానీ అవుట్పుట్ కానీ ఎక్కువ ఉంటుంది అనేది ఉద్దేశము. సో అట్లా విజయ్ దేవరకొండ మొన్న చిరంజీవి చూసుకుంటే, చిరంజీవికి అందరూ ఏమంటారంటే డబ్బులు వస్తాయి, డబ్బులు తగ్గియరు, డబ్బులు అందరు దాచిపెట్టుకుంటారు, నువ్వు కూడా దాచిపెట్టుకో అన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. చిరంజీవి ఆయన 10 లక్షలు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వస్తే ఆ డబ్బులు కూడా పేదవాళ్ళకు 4-5 ఫిలాంథ్రపీ ఆర్గనైజేషన్స్ చూసి వాళ్ళకు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇట్లా హెల్ప్ చేస్తారు. ఇంకా హుస్సేన్ మన్సూరి అని ఒకతను ఉంటాడు ముంబైలో, ఆయన కూడా ఫిలాంథ్రపిక్గా చేస్తుంటే ఆయన పోస్ట్కి ఒక్కొక్కదానికి 1 మిలియన్ వరకు కూడా లైక్స్ వస్తూ ఉంటాయి. ఆయన ఏం లేదు, పేద ప్రజలకు కొద్దిగా ఎక్కడన్నా రోడ్డు మీద పెట్టేటోళ్ళకు, పూర్ పీపుల్ అయితే అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఆ రోజు వరకు మాత్రం సాటిస్ఫై చేయగలుగుతారు. వాళ్ళ జీవితకాలం చెప్పినా ఆ రోజు వరకు సాటిస్ఫై చేస్తాడు. దానికి సరైన గుర్తింపు వచ్చింది, చాలామంది లైక్ చేస్తారు. హుస్సేన్ మన్సూరి ముంబై బేస్డ్. అట్లనే సర్వనీడి అని గౌతమ్ కుమార్, ఆయన రోజు డొనేషన్స్ తీసుకొని ఫుడ్ డొనేషన్ చేస్తుంటాడు. డోనర్స్ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఫుడ్ డొనేషన్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు హాస్పిటల్స్ దగ్గర కానీ, ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇట్లాంటివి కూడా మంచి పనులు జరుగుతున్నాయి. ఇంకా చూసుకుంటే మాతృదేవోభవ అనే సంస్థ, రోడ్డు పైన కొద్దిగా చిరిగిన బట్టలు, వాళ్ళకి మతి స్థితిలో లేని వాళ్ళని నీట్గా చేయించడం, ఆయన వీడియోలు కూడా పెడుతుంటాడు. ఒక బిల్డింగ్ కడుతుండ్రు, ఆ బిల్డింగ్కి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. ఒక ఫ్లోర్కు చాలా డబ్బులు ఖర్చు అయితే ఒక ఫ్లోర్ మొత్తం స్లాబ్ వేయడం ఒక డోనరే ఇచ్చిండు. ఇంకా చాలా వాళ్ళ పోస్ట్ చూస్తుంటే ఇంకా చాలా ఉంటాయి. ఇట్లాంటివన్నీ మంచి పనులు జరుగుతున్నాయని తెలిస్తే మనకు కొద్దిగా మోటివేషన్ అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ప్రపోజల్ ఒక మంచి పనులు చేసేటోళ్ళు కలిసి ఏమైనా మంచి పని చేస్తారు. వాళ్ళు ఇండివిజువల్గా ఏం చేస్తారో చేసుకొని కలిసి కూడా మంచి పని చేయాలి, రిస్క్ తీసుకోవాలి. కలిసి పని చేయాలంటే వేరే వాళ్ళు సహకరించకపోతే మనకు ముప్పు వస్తుంది. అట్లా కాబట్టి కొద్దిగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని కలిసి పని చేయొచ్చు, ఏం చేయొచ్చు అని మనం ఒక జూమ్ మీటింగ్లో కానీ అట్లా కనెక్ట్ అయితే ఆలోచించవచ్చు ఏం పని చేయొచ్చు అని, వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకొని. విజయరామ్ గారు భూమి ఖరాబ్ అవుతుందని అంత ఆవేదన పడుతూ చాలామంది చిన్న జిఆర్ స్వామిని కూడా మోటివేట్ చేయగలిగాడు. ఆయనతో సుఫల పాదయాత్రకు రమ్మని. ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తా అంటే వాళ్ళను కూడా నాతో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతుండు. ఇంకా చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి వాళ్ళు కూడా వీళ్ళు మామూలుగా వాళ్ళ పని ఆధ్యాత్మికత అనేది మనం ఎగ్జిస్ట్ అవ్వాలి, ఫస్ట్ ఎగ్జిస్ట్ అయితేనే తర్వాత ఆధ్యాత్మికత అనేది ఆయన భావము.
ఆ వీడియోలో ఏం చెప్పిండు, నేను చూసిన వీడియోలో నేను డైరెక్ట్ కూడా మాట్లాడిన అంతే. నేను చేసిన వీడియోలో చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి ఇది ప్రచారం చేయాలి, భూమి నాశనం, భూమి ఖరాబ్ అవుతుంది, భూమి ఫెర్టిలిటీ కోల్పోతుంది, గోమాతను సరిగ్గా మనం రక్షించుకుంటలేము, గోవుకి చాలా ప్రాముఖ్యత ఉంది, ఇట్లాంటివన్నీ సజెస్ట్ చేయడానికి ఉన్నారు. అదొక మంచి పనిగా భావిస్తున్నా. ఇంకొకటి మంత్రి సత్యనారాయణ రాజు గారు, ఆయన పిల్లలనే వద్దనుకొని ఆయన ఎప్పటికైనా కానీ మీరు ఎందుకు ఉప్పు తింటారు, ఎందుకు నూనె తింటారు, ఎందుకు రోగాలు కొని తెచ్చుకుంటారు, తెచ్చుకోకుండా హెల్త్ని కాపాడుకోవాలని ప్రతిరోజు అక్కడికి నేను కూడా ఒక వారం రోజులు స్టే ఉండొచ్చిన అక్కడ. ప్రతిరోజు నైట్ ఒక ½ an hour to 1 hour స్పెండ్ చేసి ఆయనకు తెలిసిన ఇన్పుట్స్ ప్రస్తుతం ఎందుకు ప్రజలు ఫాలో అయితే లేకపోతున్నారు, ఫాలో కాకపోతే దాని రిజల్ట్ ఏమున్నది, ఏ రకమైన రోగాలు వస్తున్నాయి, ఇట్లా కాదర్వల్లి గారు, ఇట్లా చాలామంది, సుభాష్ పాలేకర్, ఇట్లా చాలామంది సొసైటీ మంచి గురించి ఆలోచిస్తున్నారు. ఇది ఎందుకంటే ఇంకా చాలామంది ఆలోచిస్తున్నారు, కాకపోతే 1% 2% కావచ్చు సొసైటీలో. బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కొద్దిగా మోటివేటెడ్ ఉంటారనేది ఉద్దేశము. దీని ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అంటే ఒకటేమో జూమ్ మీటింగ్లో ఏమైనా చేయొచ్చా, కలిసి ఏమైనా చేయొచ్చా, లేకపోతే జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ ఏం చేయొచ్చు, మీరు పర్సనల్గా ఇండివిజువల్గా చేసుకుంటే ఏం చేయొచ్చు అనేది ఒకటి, గ్రూప్గా ఏమైనా చేయొచ్చు అనేది ఒకటి. ఇంకొకటి కరీంనగర్లో డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్, ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు, చాలా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఆయన ప్రతిరోజు ఒక మెసేజ్ ఇస్తుంటాడు, ఎట్లాంటి ఫుడ్ తినాలి, తినకపోతే ఫుడ్ తినాలి, టెస్ట్ల కోసం కానీ, టెస్ట్ల కోసము కన్సల్టేషన్ ఫీజు కోసం ఆయన కట్టలేని పరిస్థితుల్లో ఉంటే రిటర్న్ ఇస్తా అనడం కానీ, ఇట్లా మళ్ళీ పిల్లలను గొప్పోళ్ళు కావాలనుకుంటున్నారా, మంచోళ్ళు కావాలనుకుంటున్నారా, ఇట్లాంటివి అట్లా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కాబట్టి ఈ మంచి పనులు మనం స్పిరిట్గా తీసుకొని మంచి పనులు చేసేటప్పుడు ఇంకెంత ఎఫెక్టివ్గా చేయాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.